పాన్ ఇండియా మూవీ అన్నారంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు ఫ్యాన్స్. అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అక్కడ మనం 1000 రూపీస్ మనీ పెడుతున్నాం. అంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నాం. అట్లీస్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించినా కానీ మనం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత ఎక్స్పెక్టేషన్స్తో ఏమి చూసాము. ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా అనిపించింది? బాగుంది. అంటే ఆ ఫైటింగ్ సీన్స్ అంతా చూస్తే కొంచెం భయంకరంగా ఉంది అనేసి అంటున్నారు. భయంకరంగా అంటే అది చూస్తే కానీ తెలియదు. భయంకరంగా అంటే ఇప్పుడు ఆ ట్రైలర్ అంటే ఏంది, దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ని తీసుకొని కంబైన్ చేసి అంటే చేసేది. అక్కడ కొన్ని సీన్స్ కూడా ఉండవు, దీంట్లో ఉండే సీన్స్ కూడా దాంట్లో ఉండవు కొన్ని. అంత భయంకరంగా అయితే మనం ఏం ఊహించుకోవలేదు. సో ఇది ఒక నార్మల్ సినిమా లాగే ఉండబోతుంది. కాకపోతే ఒక వీరుడు పవన్ కళ్యాణ్ అనే అతను ఒక వీరుడు దీంట్లో అని మేము అనుకుంటున్నాము. అదే కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏముండదు, డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తారు, సినిమా ఫ్లాప్ అయింది. హరహర వీరమల్లు కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ అన్నారు. ఏమైంది, బొమ్మల సినిమా అన్నారు లాస్ట్కి. సేమ్ ఎక్స్పెక్టేషన్స్, సేమ్ రివ్యూస్.